మనకి నష్టం చేకూర్చేవాడు ప్రపంచంలో ఎక్కడున్నా చంపేస్తాం అనేటువంటి లక్షణాలు కొంతమందికి ఉంటాయి. వాళ్ళ నియంతలని చరిత్ర చెప్తుంది. కానీ వాళ్ళు ఉన్నంతకాలం వాళ్లే వీరులు అవుతుంటారు. హిట్లర్ని చూసుకున్నా, లేకపోతే కనుక ముస్సోలినీని చూసుకున్నా, ఇప్పుడు జిన్పింగ్ని చూసుకున్నా అదే కోణంలో కనబడుతుంది. వాళ్ళు ఆ టైంలో వీరుల కిందనే కనబడతారు. ఇప్పుడు నావెల్నీ అనేటువంటి ప్రతిపక్ష నాయకుడికి విషమిచ్చి చంపించే ప్రయత్నం చేసినటువంటి పుతిన్ నుంచి కాపాడి అంతర్జాతీయ సమాజం అతన్ని తీసుకెళ్తే అతన్ని జైల్లో పెట్టి చంపించేశాడు పుతిన్. బట్ వాళ్ళ దేశంలో వీరుడే. ఇప్పుడు ఆ నావెల్నీ సన్నిహితుడు ఎక్కడో లుధియానియాలో పర్యటిస్తుంటే లిథువేనియా క్యాపిటల్లో అతన్ని సుత్తితో చంపబోయినటువంటి సంఘటన చోటు చేసుకుంది. లెనాయిడ్ వొలోక్వో, ఏ క్లోజ్ ఎలై ఆఫ్ ఫార్మర్ రష్యన్ అపోజిషన్ లీడర్ అలెక్సీ నావెల్నీ was attacked outside his house in Vilnius, Lithuania. Navalny spokesperson Kyra Yamesh said in a post on X that someone broke a car window and sprayed tear gas in his eyes, after which the attacker started hitting Leonid with a hammer. ఇది అతను కారులో ఎక్కుతున్నప్పుడు ఆ కారు అద్దాలు పగలగొట్టి అతని మీదన ఓ పెప్పర్ స్ప్రే లాంటిది చల్లి ఆ తర్వాత సుత్తితో తల పగల కొట్టబోయినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఓవరాల్గా చూస్తే పుతిన్ తన శత్రువుల్ని, రష్యన్స్ని కాదు కాపాడుతుంది, తన శత్రువుల్ని ఎక్కడున్నా తుదముట్టిస్తాడు అన్నది ఇక్కడ కనబడుతుంది.